సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ మెకానిజం దానికి ట్రై క్యాష్ బ్లాక్ యూజ్ చేసి మనం ఎక్సెప్షన్ వచ్చేవి ఆ బ్లాక్ లో పెట్టుకుంటాము. ఒకవేళ ఎక్సెప్షన్ రేజ్ అయితే కనుక దాని తర్వాత ఏవైతే క్యాష్ బ్లాక్ లో ఉన్నాయో ఆ క్యాష్ బ్లాక్ క్యాచ్ చేసుకుని ఏదైతే మ్యాచ్ అవుతుందో ఆ క్యాష్ బ్లాక్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పుకున్నాం. సో ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకున్నాను. సిఎన్ అండ్ ఎంటర్ 2 నెంబర్స్ ఏబి. సో ఇఫ్ డివిజన్ బై 0 కాదు అంటే కనుక పాసిబుల్ డివిజన్ ఏంటి అనేది చూపించేస్తుంది. ఒకవేళ మనం బి అనే వాల్యూ కనుక 0 ఇస్తే కనుక మనకి డివిజన్ విత్ 0 ఇస్ నాట్ పాసిబుల్ అని ఈ ఎర్రర్ డిస్ప్లే చేస్తుంది. జస్ట్ త్రో అని చెప్పేసి ఒక నెంబర్, ఒక ఇంటిజర్ నెంబర్, ఏదో ఒక ఇంటిజర్ నెంబర్ నేను త్రో చేశాను. ఓకే, సో డివిజన్ విత్ 0 ఇస్ నాట్ పాసిబుల్. క్యాష్ బ్లాక్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందండి? ఎక్సెప్షన్ రేజ్ అయినప్పుడు. లేదు అంటే కనుక ఈ సి అవుట్ అని చెప్పేసి ఏ బై బి, ఏ డివిజిబుల్ బై బి ఏదైతే ఉందో అది జరిగిపోయి తర్వాత స్లాష్ డినామినేటర్ ఈజ్ నాట్ 0, సో డివిజన్ ఈజ్ పాసిబుల్ అని ఏదో సమ్ మెసేజ్ రాశాను. ఆ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒకవేళ ప్రోగ్రామ్ రన్ చేస్తే సో ఎంటర్ 2 నెంబర్స్ అన్నాం. స్క్రీన్ షేర్ అవుతుంది కదండి అవుట్పుట్ స్క్రీన్ లో? yes ma'am. yes, so enter 2 నెంబర్స్ అన్నాం. సో ఇప్పుడు ఫస్ట్ నాన్ జీరో అవుట్పుట్ అదే డివిజిబుల్ అయ్యేదిలాగా నాన్ జీరో అంటే సెకండ్ నెంబర్ 0 కాకుండా చూద్దాం. ఒక నెంబర్ 10, ఒక నెంబర్ సమ్ 5 ఇద్దాం. సో 10/5 2 అవ్వాలి మనకు అవుట్పుట్ వచ్చి డివిజన్ ఈజ్ డినామినేటర్ ఈజ్ నాట్ 0, సో డివిజన్ ఈజ్ పాసిబుల్ అని ఒక మెసేజ్ రావాలి. చూడండి, a by b is equal to 2 and denominator is not 0, so division is possible. Just a message వచ్చింది. Okay, so if I give a message, if I give the reminder which division by 0 error వచ్చే రిమైండర్ ఇచ్చాను అనుకుంటే రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా 0 ఇచ్చాను అనుకోండి, ఇక్కడ b వాల్యూ if I execute it again, మేడం అక్కడ క్యాష్ ఇంటెక్స్ వాడాం కదా మ్యామ్, అది ఎందుకు ఇంటెక్స్ మనం అసలు వాడలేదు, ఎక్స్ అనే వేరియబుల్ తీసుకోలేదు కదా మ్యామ్, ఇంటెక్స్ అని ఎందుకు వాడాము అక్కడ? త్రో 0 అని చెప్పేసి 0 అని పెట్టాం కదండి క్యాష్ లో. 0 అనేది ఏంటి? ఇంటిజర్ వేరియబుల్ కదా. సో క్యాచ్ అనేది మనం డిఫరెంట్ క్యాచెస్ తీసుకున్నప్పుడు 0 అనేది ఒక ఇంటిజర్ వేరియబుల్. అది క్యాచ్ చేసుకోవాలంటే మనకి పారామీటర్ కావాలి కదా వాల్యూ తీసుకోవడానికి. దానికోసం అని చెప్పేసి ఇంటెక్స్ అనేది యూజ్ చేసాం. త్రో 0 అని పెట్టాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎంటర్ 2 నెంబర్స్ అంటున్నాను. సో ఎంటర్ 2 నెంబర్స్ దగ్గర నేను ఒక నెంబర్ 5 ఇచ్చాను, ఇంకో నెంబర్ 0 ఇచ్చాను. సో 5/0 అంటే ఇన్ఫినిటీ, అంటే డివిజన్ నాట్ పాసిబుల్ అని చెప్పేసి మామూలుగా అయితే కనుక మన ఎక్సెప్షన్ రాయకపోతే ఇది హ్యాంగ్ అయిపోతుంది సిస్టమ్. అది అవ్వకుండా ఉండడం కోసం ఇదిగో మెసేజ్. సో ఇది ఎక్కడుంది? క్యాచ్ లో ఉంది, డివిజన్ విత్ 0 ఈజ్ నాట్ పాసిబుల్ అని. కానీ మనం నార్మల్ మెసేజ్ కూడా కింద మెసేజ్ ఏం రాసాం? క్యాష్ లోది మెసేజ్ డిస్ప్లే అయింది, అలాగే డినామినేటర్ ఈజ్ నాట్ 0, సో డివిజన్ ఈజ్ పాసిబుల్ అని రాసేసాం. అది కూడా అంటే నార్మల్ ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది అని చెప్పడం కోసం ఈ స్టేట్మెంట్ అనేది జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, ఇప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 0, ఫస్ట్ నెంబర్ a అనుకుంటే 5 అని తీసుకుంది, సెకండ్ నెంబర్ b అంటే 0 తీసుకుంది. సో తీసుకున్నప్పుడు b ఈజ్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు ఏం చేసాం? త్రో దిస్ 0 వాల్యూ, ఒక ఇంటిజర్ వాల్యూ త్రో చేసాం. సో అప్పుడు క్యాచ్ ఆ ఇంటిజర్ వాల్యూని ఇక్కడ క్యాచ్ చేసుకుంది అనమాట. తీసుకుని డివిజన్ విత్ 0 నాట్ పాసిబుల్ అని ఒక మెసేజ్ డిస్ప్లే చేశాను. అండ్ నెక్స్ట్ ఈ క్యాష్ బ్లాక్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్, నార్మల్ స్టేట్మెంట్స్ ఏముంటాయి అవి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఇలా ఇచ్చాను కాబట్టి ఇది అవుతుంది. అలా కాకుండా దిస్ ఈజ్ నార్మల్ ఫ్లో నేను పెట్టాను అనుకోండి, this is out of try catch block in either pattern అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్ షేర్ అవుతుంది అవుట్పుట్ స్క్రీన్. ఎస్, సో 7 1 0 1 ఇచ్చాను అనుకోండి.
So division with 0 is not possible. This is out of try catch block. Normal flow. అంటే ఇది త్రో క్యాష్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, b ఈజ్ ఈక్వల్ టు 0 అవడం వల్ల. అండ్ నెక్స్ట్ తర్వాత నార్మల్ గా మనకంటే చూడండి స్విచ్ స్టేట్మెంట్ క్లోజ్ అయిపోయిన తర్వాత రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఎలా అయితే ఎగ్జిక్యూట్ అవుతాయో అలాగే నార్మల్ ప్రోగ్రామ్ రెస్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఇక్కడ మోర్ దాన్ 1 ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సి అవుట్ అని చెప్పేసి మళ్ళీ ఇంకొక సి అవుట్ ఏదో ఇచ్చి we are in main block. See out addition of two numbers. A plus B. సో మనం ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే నార్మల్ గా ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎంటర్ 2 నెంబర్స్ అన్నారు. సో 8 ఒకటి 4 ఒకటి ఇచ్చాం. సో a బై బి ఏమవుతుందండి 8/4. అది 0 కాదు కాబట్టి నార్మల్ డివిజన్ ఎలా అయితే జరుగుతుందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. a బై బి అంటే ట్రూ. నెక్స్ట్ మన నార్మల్ స్టేట్మెంట్స్ ఏమున్నాయి, దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ట్రై క్యాచ్ బ్లాక్, వీఆర్ ఇన్ మెయిన్ బ్లాక్, ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ 8 + 4 12. సో నార్మల్ గా అంటే ఈ క్యాష్ బ్లాక్ లో అసలు వెళ్ళలేదు. ఎప్పుడు b 0 అయినప్పుడు మాత్రమే క్యాష్ బ్లాక్ లోకి వెళ్తుంది. b 0 కానప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ సి అవుట్ ఇఫ్ స్టేట్మెంట్ తర్వాత ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. a బై బి జరిగిన తర్వాత ఈ క్యాష్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఎందుకంటే అసలు మనం ఎక్సెప్షన్ ఏమి రేస్ చేయలేదు కాబట్టి, త్రో చేయలేదు కాబట్టి ఈ నార్మల్ స్టేట్మెంట్స్ నార్మల్ ఫ్లో ఎలా అయితే జరుగుతుందో అలాగే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా అండి? సో ఇన్ దిస్ వే వీ కెన్ రైట్ ఎనీ నెంబర్ ఆఫ్ క్యాచెస్ రాసుకుంటూ ఏ క్యాచ్ అయితే మ్యాచ్ అయిందో, ఫస్ట్ మ్యాచ్ అయిందో ఆ క్యాచ్ లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? ఎనీ డౌట్? ఎస్టర్డే క్లాస్ కి వచ్చిన వాళ్ళు how it works, this is they are using a program we have explained now. Okay, shall we continue the next class, next topic? Yes. సో మీకు మెటీరియల్ లో వేరే ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి అవి ట్రై చేయండి. అవి అర్థం కాకపోతే మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యామ్ నెస్టెడ్ అయితే నెస్టెడ్ కూడా సేమ్ అమ్మా? నెస్టెడ్ కూడా సేమ్ అమ్మా. నెస్టెడ్ అంటే ట్రైలో మళ్ళీ ట్రై అంటే ఒకవేళ అదేంటి ఇప్పుడేంటి జస్ట్ ఒక డిస్ప్లే మెసేజ్ అయితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అవుట్పుట్ అనేది ఎవరిదమ్మా ఒక్కసారి ఆడియో ఆఫ్ చేసేయండి, రికార్డింగ్ లో అయిపోతుంది కదా. ఓకే, నెస్టెడ్ లో కూడా ఏంటంటే మనకి ఇది ఏ ట్రైకి ఏ క్యాచ్ ఎగ్జిక్యూట్ అయింది అనేది ఈ స్టేట్మెంట్స్ మనం రాసిన దాన్ని బట్టి అది అవుటర్ క్యాచ్ ఇన్నర్ క్యాచ్ అనేది మనకి తెలియడం కోసం ఒక డెమాన్స్ట్రేటివ్ ఎగ్జాంపుల్ చెప్పారు. మీరు ఒకసారి ట్రై చేయండి, లేదంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So this completes your exception handling mechanism. And మీకు దిస్ పాయింటర్ అంటే ఏంటి చెప్పలేదు అన్నారు కదా. సో మనకి ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో తెలుసు కదండి.
ఇన్హెరిటెన్స్ అంటే ఎక్వైరింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాసెస్. అంటే ఒక క్లాస్ కొంచెం వరకు రాసాము, దాని ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఏం చేస్తాం, మనం ఫస్ట్ నుంచి మళ్ళీ ప్రోగ్రామ్ రాయక్కర్లేకుండా ఆల్రెడీ రాసిన క్లాస్ ని యూజ్ చేసుకుంటూ ఎక్కడైతే అడిషనల్ కోడ్ కావాలో దాన్ని ఒకటి రాసుకోవడం వల్ల ఏమవుతుందండి, ఓకే, ఓన్లీ దాన్ని రాసుకోవడం వల్ల ఏమవుతుంది, మనం మళ్ళీ ఇంకోసారి కంపైల్ చేయాల్సిన అవసరం లేదు. కంపైలేషన్ టైం సేవ్ అవుతుంది, మెమరీ సేవ్ అవుతుంది, అది ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి మళ్ళీ దాన్ని టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మనం ఏదైతే కొత్త ప్రోగ్రామ్ రాసామో దాన్ని మాత్రం కంపైల్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసుకుని అది ఎలా వర్క్ అవుతుందో లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది. దానివల్ల మెమరీ అండ్ టైం అనేది సేవ్ అవుతుంది. రీయూజబిలిటీ కాన్సెప్ట్ అనేది మనం అచీవ్ చేయొచ్చు. సో అచీవ్ చేసేటప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ 4-5 టైప్స్ లో చేయొచ్చు అని చెప్పుకున్నాం. సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కికల్ ఇన్హెరిటెన్స్ అండ్ కాంబినేషన్ ఆఫ్ మోర్ దాన్ వన్ ఇన్హెరిటెన్స్ ని హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటాం కదండి. సో ఈ ఇన్హెరిటెన్స్ చేసుకుంటున్నప్పుడు ఎవరో బేస్ క్లాస్ ని ఎవరో క్రియేట్ చేస్తారు, మళ్ళీ కొత్తగా మనం డిరైవ్డ్ క్లాస్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఆ బేస్ క్లాస్ లోని వేరియబుల్స్ నేమ్స్ అవి మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. లేకపోతే డిరైవ్డ్ క్లాస్ లోని మెయిన్ బేస్ క్లాస్ లోని ఒకటే వేరియబుల్స్ ఇవ్వచ్చు. కాబట్టి మనకి అంబిగ్విటీ వస్తుంది. ఇప్పుడు మనం డిరైవ్డ్ క్లాస్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, ఆ డిరైవ్డ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ ద్వారా మనం వేరియబుల్స్ ని యాక్సెస్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు అంబిగ్విటీ అంటే కన్ఫ్యూజన్ అరైజ్ అవుతుంది. అది బేస్ క్లాస్ లో వేరియబుల్స్ ని యాక్సెస్ చేయాలా, డిరైవ్డ్ క్లాస్ లోని వేరియబుల్స్ యాక్సెస్ చేయాలా. సో బేస్ క్లాస్ లోను డిరైవ్డ్ క్లాస్ లోను సేమ్ నేమ్ తో ఉన్న వేరియబుల్స్ ఉంటే కనుక డిరైవ్డ్ క్లాస్ కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి అప్పుడు యాక్సెసింగ్ అనేది మనం బేస్ క్లాస్ వా డిరైవ్డ్ క్లాస్ వా తెలియడం కోసం ఒక అంబిగ్విటీ అనేది అరైజ్ అవుతుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనం దిస్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. సో కరెంట్ గా ఆ ఆబ్జెక్ట్ దేన్ని పాయింట్ అవుట్ చేస్తుందో అందులో ఉన్న వేరియబుల్స్ ని రిఫర్ చేయి అని చెప్పడం కోసం దిస్ అనే పాయింటర్ యూజ్ చేస్తూ ఉంటాం. గాట్ ఇట్? ఎనీ డౌట్? So this is a pointer that points to the object for which this function was called. సో ఏ ఆబ్జెక్ట్ ద్వారా అయితే మనం ఫంక్షన్ కాల్ చేసామో దాంట్లో ఉన్న వేరియబుల్స్ ని, దాంట్లో ఉన్న మెథడ్స్ ని ఇది కాల్ చేసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, how this pointer can be used to inside its own class. ఒక శాంపుల్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసామండి, వేరియబుల్స్ తీసుకున్నాం. మనకి విజిబిలిటీ మోడిఫైయర్స్ తెలుసు కదా, స్పెసిఫైయర్స్ పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్, 3 రకాల స్పెసిఫైయర్స్ ఉంటాయి. సో మన ఇన్హెరిటెన్స్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామండి, అన్ని కూడా పబ్లిక్ మెథడ్స్ ని డిక్లేర్ చేస్తాం. ఎందుకంటే తర్వాత డిరైవ్డ్ క్లాసెస్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ద్వారా వాటిని యాక్సెస్ చేసుకోవడానికి మనం వాటిని పబ్లిక్ అని డిఫైన్ చేస్తాం. సో గెట్ డేటా అని చెప్పేసి ఏబికి ఇనిషియలైజ్ చేసాం. ఒక ఫంక్షన్ తీసుకొని వాల్యూ ఆఫ్ ఏ డిస్ప్లేయింగ్ డైరెక్ట్లీ ఏబి. అలా కాకుండా దిస్ పాయింటర్ ద్వారా అయితే కనుక మనం ఏం చేస్తాం, దిస్ ఆరో ఏ, దిస్ ఆరో బి అని ఇలా దిస్ పాయింటర్ ద్వారా యూజ్ చేస్తాం. అలాగే కరెంట్ ఆబ్జెక్ట్ యొక్క అడ్రస్ ఏమన్నా కావాలి అంటే కనుక యాంపర్సెండ్ ఏ, యాంపర్సెండ్ బి అంటే ఇందులో ఉన్న ఈ వేరియబుల్స్ లో ఉన్న అడ్రసెస్ ప్రింట్ చేస్తుంది. ఇది ఒక మెథడ్. సో మనం మెయిన్ క్లాస్ లో ఏం చేసామంటే శాంపిల్ S1 S2 అన్నా 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం. S1 డాట్ గెట్ డేటా, S2 డాట్ గెట్ డేటా అని 2 మెథడ్ డేటాని రీడ్ చేసుకున్నాం. రీడ్ చేసుకున్న తర్వాత S1 డాట్ షో మెమ్ డేటా ఇవి అంటే కనుక S1 డాట్ అన్నాం కాబట్టి అందులో ఉన్న వేరియబుల్స్ ఏబీస్ మనకి డిస్ప్లే చేస్తుంది. అలాగే S2 డాట్ లో కనుక ఏబిని డిస్ప్లే చేసి చూపిస్తుంది. సో ఇది ఓకే, నా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒక మెయిన్ క్లాస్ కాబట్టి జస్ట్ ఒక క్లాస్, దాన్ని మెయిన్ లో ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకున్నాం. అలా కాకుండా లోకల్ వేరియబుల్స్, డేటా మెంబర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ చూడండి వేరియబుల్స్ మనం ఏబి అని క్లాస్ లో వేరియబుల్స్ నేమ్స్ కూడా ఏబి అని రాసాము, ఇచ్చే పారామీటర్ వాల్యూస్ కూడా ఏబి అని ఇచ్చాం. సో ఏబి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు బి అని రాశారు అనుకోండి, మనకే కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. సో అలా రాయకుండా దాన్ని ఏం చేస్తాం, దిస్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, దిస్ డాట్ బి ఈజ్ ఈక్వల్ టు బి అంటే ఈ వేరియబుల్స్, ఈ దిస్ పాయింటర్ అంటే ఏంటి, ఈ ఆబ్జెక్ట్ లో ఉన్న వేరియబుల్స్ ని డినోట్ చేయడానికి మనం దిస్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా అండి? సో సేమ్ నేమ్ వేరియబుల్స్ పారామీటర్స్ కింద అందులో ఉన్న వేరియబుల్ నేమ్స్, ప్లేస్ హోల్డర్స్ కూడా సేమ్ ఉంటే కనుక
వీటిని రెండింటిని డిస్టింగ్విష్ చేయడం కోసం మనం దిస్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. ఏ ఆబ్జెక్ట్ అయితే మనం మెన్షన్ చేస్తున్నామో ఆ ఆబ్జెక్ట్ వేరియబుల్స్ ఇవి అని చెప్పడం కోసం ఏం చేస్తాం అంటే మామూలు నార్మల్ పారామీటర్ వాల్యూస్ నేమో జస్ట్ ఏబి అని ప్రిమిటివ్ వాల్యూస్ ని ఇచ్చేస్తాము. కానీ ఆ క్లాస్ లో ఉండే వేరియబుల్స్ మాత్రం మనం ఇలా దిస్ డాట్ అని చెప్పేసి దిస్ పాయింటర్ యూజ్ చేసి వాటిని రిఫర్ చేస్తూ ఉంటాం. సో ఆ అంబిగ్విటీని రెడ్యూస్ చేయడానికి ఈ దిస్ పాయింటర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే.